సరే ఒక పక్క రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి కూడా సరైన నిధులు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకుపోయాము, నిధులు లేని రాష్ట్రం, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ మనం చూసుకుంటే రాత్రికి రాత్రి దాదాపుగా 680 కోట్ల రూపాయలు తన సలహాదారులకు సంబంధించి ఒక జీవోను విడుదల చేయడం అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అందులో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లు ఉందని మనోహర్ గారు చెప్తా ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు సార్ దాన్ని? మాకేమర్థం అవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే లేదా ఆయన పార్టీని నమ్ముకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిందల్లా విన్ని జీ హుజూర్ అంటే కోట్లు కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి అర్థమవుతుంది. ఇంకే పని చేయనక్కర్లా. మానవ జీవితంలో వాళ్ళ తరాలు మొత్తం బతకొచ్చండి హ్యాపీగా. దానికి కావాల్సింది ఏంటంటే ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది వినేసి 2 చేతులు పెట్టి దండం పెడితే సరిపోతుంది. మనం గతంలో కూడా చెప్పాము, ఆంధ్రప్రదేశ్లో అలీబాబా 40 దొంగల పరిపాలన జరుగుతుందని. గుర్రాల మీద పోవటం, బంగారం దోసుకొచ్చుకునే వాళ్ళు కదా గతంలో పాత సినిమాల్లో. అలాగనే సలహాదారులు కూడా ఏంటండి మరి, ఒక ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 140 కోట్లు బరువు కలిగిన సలహాలు ఏమి ఇచ్చాడండి? ఎంత తపస్సు చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు 140 కోట్లు సంపాదిస్తారు? మళ్ళీ మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూడండి, మనల్ని అప్పటి కదా కనిపిస్తాడు. ఆయనతో మాట్లాడి బయటకు వస్తుంటే ఎక్కడ అప్పటికి పోతాడు? మనల్ని 1 లక్ష రూపాయలు ఉన్నాయా బాలకోటయ్య గారు, కాస్త ఇచ్చి వెళ్తావా, ఖర్చులు కావాలి అన్నట్టుగా ఉంటాడు. మొత్తంగా దాదాపు మనం అనుకున్న 46 మంది సలహాదారులు, మనకు తెలియని సలహాదారులు దాదాపుగా ఉన్నారు 90 మంది సలహాదారులు. 680 కోట్ల రూపాయల ఖర్చు, నాకు తెలిసి 680 కోట్ల రూపాయలు దాటి ఉంటుంది. ఈ డబ్బుతో ఓ పట్టిసీమ ప్రాజెక్టు కట్టేసేయచ్చు. పట్టిసీమ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు పెట్టిన బడ్జెట్ 1300 కోట్లే. 175 నియోజకవర్గాల్లో పారిశుద్ధ్య పనులు, ఒక్కో నియోజకవర్గానికి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చినా కూడా చక్కగా పల్లె సేవలన్నీ కూడా పారిశుద్ధ్య పనులన్నీ చేపట్టవచ్చు. అంటే ప్రజాధనాన్ని ఎంత లూటీ చేస్తున్నారు, పైకి ఏం చెప్తున్నారు? పైకి చెప్పేవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో కష్టపడుతున్నట్టు, రాష్ట్రాన్ని ఏదో ఆదాయంలో ముంచెత్తుతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ 700 కోట్ల రూపాయల ప్రధాన సలహాదారులకు ఇస్తున్న సొమ్ము ఎక్కడిది? సొమ్ము ప్రజలు కడుతున్న పన్నులే కదా, రాష్ట్రంలో బడ్జెట్టే కదా. ఒక్కొక్క శాఖకి 4 సలహాదారులు పెట్టుకొని ఏం చేస్తారు సార్? ఇది ఏంటంటే వైసీపీ పార్టీలో రాజకీయ ఉపాధి హామీ పథకం లేదా రాజకీయ పునరావాస కేంద్రాలు అన్నమాట. ఇప్పుడు ఆయనకి ఏమైనా నచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఇవ్వలేడు, మంత్రులు చేయలేడు. ప్రభుత్వ సలహాదారు అని బోర్డు పెట్టామనుకోండి, ఇక ఎంతమంది సలహాదారులన్నా వేసేసుకోవచ్చు. దాదాపు 90 మంది అండి. ఆ కేఎస్ఆర్ అని ఉంటుంది కదా, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆ సలహాదారుల డబ్బులే తిని 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 ఆయనైతే విపరీతమైన దాడి రాష్ట్రం మీద కానీ, సరే ప్రతిపక్ష పార్టీల మీద చేస్తే అది వేరే విషయం రాజకీయంగా. అసలు అమరావతి మీద కానీ, పోలవరం మీద కానీ, లేదంటే అసలు రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఇక అదే పని ఇటువంటి సలహాదారులు. మీ గతంలో రామచంద్రమూర్తి గారు అని చెప్పేసి జర్నలిస్ట్గా చేశాడు, ఆయనకు కూడా ఇస్తే ఆయన ఈ పాప పంకిలంలో చేయి పెట్టలేక ఈ పాపం తగులుతుందని చెప్పేసి తప్పుకున్నాడు. తర్వాత పిఏ రమేష్ గారు కూడా తప్పుకున్నాడు ప్రభుత్వ సలహాదారుడుగా. ఇక ఈ బకాసురులందరూ కూడా తింటమే మరిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్లు, ఎలివెన్సులు, గౌరవాలు, డబ్బులు, ఒక్కొక్క సలహాదారులు నెలకి 10 లక్షల దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసేసుకుంటున్నారు. అలా రాష్ట్రం మొత్తం అప్పుల దెబ్బ అయిపోయింది. కాబట్టి నిన్న ఈ విషయం బయటకు వచ్చింది. మరి బయటకు వచ్చిన తర్వాత మనము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడు కేరుక అని చెప్పేసి ఇంటి ఈశ్వరుడు కూడా తెలియదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సలహాదారుల పరిస్థితి అది. అసలు ఏ ప్రభుత్వంలోనైనా ఇంతమంది సలహాదారులు చూశారా వరప్రసాద్ గారు? ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత సలహాదారులు ఉండే. గతంలో తెలుగుదేశం పార్టీకి తెలిసి నాకు తెలిసి పరకాల ప్రభాకర్ అని సలహాదారులు ఉండేవాడు. ఇప్పుడు కూడా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండొచ్చు. ఈ 100 మంది సలహాదారులను పెట్టేసి ఈ భోజనం చేయటం దేనికి? ఈ సలహాదారులు ఉన్నప్పుడు మంత్రులు దేనికి, ఎమ్మెల్యేలు దేనికి? నాకు తెలిసి అయితే సలహాదారుల పెత్తనంతోనే ప్రభుత్వాలు సాగుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు సలహాదారులకు ఉన్న గౌరవం కూడా ఎమ్మెల్యేలకు లేదు, మంత్రులకు లేదు. అందరూ సజ్జల దగ్గర క్యూ కట్టవేగా, ఆయన చెప్పింది వింటమే కదా. ఇప్పుడు కూడా మీరు సీట్ల వ్యవహారం చూడండి, ఆయన చెప్పింది వింటమే. నీకు సీటు ఉందంటే ఉండట్టు, లేదు అంటే లేదు అన్నట్టు అన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఆఖరికి షర్మిల గారి మీద కూడా ఆమె చెప్తున్న విమర్శలకు కూడా ఈయన గారే ఇంక పెళ్ళికి సుబ్బిసాగుకు వచ్చిందని అన్నట్టుగా ఈయనే వివరణలు ఇచ్చుకుంటూ కూర్చుంటున్నాడు. కాబట్టి రాష్ట్రాన్ని బాగా దోసేస్తున్నారు, పప్పు బెల్లాలాగా తినేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ విధంగా ప్రజాధనాన్ని కోట్ల రూపాయల సలహాదారుల పేరు మీద తింటున్నారు. తినేవాడికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, పెట్టేవాడికి సిగ్గు లేదు.